మసాన్పల్లిలో శ్రీ పెద్దమ్మ తల్లి కళ్యాణ మహోత్సవం. సిద్దిపేట జిల్లా ములుగు మండల కేంద్ర పరిధిలోని మాసాన్పల్లి గ్రామంలో పెద్దమ్మ తల్లి విగ్రహ ప్రతిష్ఠా మహోత్సవం శనివారం కన్నుల పండుగగా జరిగింది. గ్రామ ముదిరాజ్ సంఘం ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ ఉత్సవాల్లో భాగంగా పెద్దమ్మ తల్లి కళ్యాణాన్ని అంగరంగ వైభవంగా జరిపించారు. ఈ సందర్భంగా గ్రామ మహిళలు భక్తి శ్రద్ధలతో అమ్మవారికి ఒడిబియ్యం పోసి మంగళహారతులతో బోనాలు సమర్పించారు. మాసాన్పల్లితో పాటు చుట్టుపక్కల గ్రామాల నుంచి భక్తులు ప్రజలు పెద్ద ఎత్తున తరలి వచ్చి అమ్మవారిని దర్శించుకున్నారు. ఆలయ ప్రాంగణం భక్తుల జయ జయ ధ్వానాలు పూజలతో ఆధ్యాత్మిక శోభను సంతరించుకుంది. కళ్యాణం అనంతరం భక్తులందరికీ కమిటీ సభ్యులు భారీగా అన్నప్రసాదాన్ని వితరణ చేశారు. ఈ సందర్భంగా గ్రామ ముదిరాజ్ సంఘం ప్రతినిధులు మాట్లాడుతూ పెద్దమ్మ తల్లి దయతో గ్రామంలో వర్షాలు సమృద్ధిగా కురిసి పంటలు బాగా పండాలని, ప్రజలంతా ఆయురారోగ్యాలతో వర్ధిల్లాలని అమ్మవారిని వేడుకున్నట్లు తెలిపారు. ఈ ఉత్సవాలు ఇంత ఘనంగా జరగడానికి ధన వస్తు రూపేణ సహకరించిన దాతలకు, రాత్రింబవలు కష్టపడిన గ్రామ యువకులకు వారు ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో గ్రామ ముదిరాజ్ కులస్తులు, మహిళలు, యువకులు మరియు చిన్నారులు పెద్ద సంఖ్యలో పాల్గొని ఉత్సవాన్ని విజయవంతం చేశారు. శక్తి రూపేణ సంస్థిత నమస్తస్తి నమస్తస్తి నవదుర్గా నమోస్తు. అంటే ఈ అమ్మవారు అనేటువంటిది దుర్గా స్వరూపం. మనకున్నటువంటి అమ్మవార్లు ఒక 9 మంది. దాంట్లో ముఖ్యంగా ఏ దుర్గా అయినప్పటికీ కూడా మహాకాళి, మహాలక్ష్మి, మహాసరస్వతి స్వరూపంగా ఈ యొక్క కార్యక్రమం అంతా జరుగుతుంటుంది. అయితే ఇక్కడ మనం వెళ్తున్నటువంటి అమ్మవారు పెద్దమ్మ మాత. ముదిరాజు ఐక్యత, నాతోటి ముదిరాజులందరూ ఏకమై ముందుకొచ్చి నన్ను ముందుకు తీసుకుపోయి నడిపించి ఈ కార్యక్రమం మొదలుపెట్టిన నుంచి ఇప్పటిదాకా ముందుకు జరిపించిన కుల పెద్దలకు అందరికీ జై పెద్దమ్మ తల్లి, నమస్కారం. అందరూ దీనికి సహకరించిన మా ఊరు విలేజ్ పెద్దమ్మకు మాసంపల్లి గ్రామం అందరూ మంచిగా ఉండాలి. మంచిగా జరిగింది హోమం. అందరూ పిల్ల పాపలు అందరూ మంచిగా ఉండాలి. చేసిన భక్తులందరికీ పెద్దమ్మ తల్లి బోనాల పండుగ సందర్భంగా అందరికీ మంచిగా శుభం కలగాలని, ఎటువంటి ఆకాండం కలగకుండా మంచిగా ఉండాలని కోరుకొని జై పెద్దమ్మ తల్లి. అందరికీ పెద్దమ్మ తల్లి పండుగ శుభాకాంక్షలు తెలియజేస్తూ, వచ్చిన వారికి శుభాకాంక్షలు తెలియజేస్తూ, అలాగే గత సంవత్సరం మేము 6 నెలల 6 తారీఖు నాడు భూమి పూజ చేయడం జరిగింది. సంవత్సరం లోపు మేము పూజ చేయాలని సంకల్పించుకొని ఎన్నో ఆహారాత్రులు కష్టపడి గుడిని నిర్మించి ఈరోజు అమ్మవారి ప్రతిష్టాపన చేయడం జరిగింది. మాకు చాలా సంతోషంగా ఉన్నది. వచ్చిన వారికి అలాగే మా గ్రామ ప్రజలకు అందరికీ మంచి జరగాలని, వారు ఎల్లవేళలా సంతోషంగా జీవించాలని, ఇక్కడికి వచ్చిన వారికి వారి పైన అమ్మవారి యొక్క కరుణ కటాక్షాలు అన్నీ ఉండి వాళ్ళు సంతోషంగా జీవించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ జై పెద్దమ్మ.